ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖ ఏయు విద్యార్థులపై ప్రొఫెసర్ల కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ప్రొఫెసర్ల వేధింపులతో విద్యార్థి అభిషేక్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కేజీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లో అభిషేక్కు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఏయు ఉన్నతాధికారులు స్పందించడం లేదు. అభిషేక్ను వేధించిన ప్రొఫెసర్లకు రిజిస్ట్రార్ కొమ్ము కాస్తున్నారు. రిజిస్ట్రార్ తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ అబ్బాయిని కావాలనే ఫెయిల్ చేశారని అభిషేక్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమ అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేస్తే సమాచారం ఇవ్వలేదని, ఒక్క అధికారి కూడా పరామర్శకు రాలేదని అభిషేక్ తండ్రి విచారం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? సో ఎవరు అంటే ఒక్కరు కూడా పరామర్శకు కూడా రాలేదు అంటే ఏం చెప్పాలి? ఏం జరిగింది అసలు? అప్డేట్ చెప్పండి. హరి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యంత దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులంతా రోడ్డెక్కినటువంటి ఘటన మరొక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ద్వితీయ సంవత్సరం విద్యార్థి అభిషేక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులు సాక్షి టీవీతో మాట్లాడుతూ ప్రొఫెసర్లు వేధించారు, ఆ వేధింపుల తాళలేకే ఆత్మహత్యాయత్నానికి మా అబ్బాయి పాల్పడ్డాడంటూ కూడా కొద్దిసేపటి క్రితమే అభిషేక్ తండ్రి చెప్పడం జరిగింది. ప్రస్తుతం నా వెనకతలు కనపడుతున్నటువంటి కంప్యూటర్ సైన్స్ క్యాంపస్ ఏదైతే ఉందో, ఈ క్యాంపస్ పైన ఉన్నటువంటి బ్రీజ్ క్యాంటీన్ అనేటువంటి ఆ ప్రాంతంలోనే అభిషేక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాటిల్లో తెచ్చుకున్నటువంటి ఒక టాయిలెట్ క్లీనర్ని పూర్తిగా తాగినటువంటి నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కొందరు విద్యార్థులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలియజేయడం జరిగింది. పూర్తిగా పరీక్షలు నిర్వహించినటువంటి అనంతరం కేజీహెచ్లో ఉన్నటువంటి భావనగర్ వార్డు ఏఎంసీలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రొఫెసర్లు ఇద్దరు ఉన్నారో వారిద్దరూ కూడా వేధించారు. ఆ వేధింపుల తాళలేక మాత్రమే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడనేటువంటి ఆరోపణతో అభిషేక్ను నిందించడం జరిగింది. అలాగే ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ చేయడం జరిగింది. అందుకే ఆ బాధను తట్టుకోలేకే అభిషేక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనేది తల్లిదండ్రులు చెప్తున్నటువంటి వెర్షన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొందరు విద్యార్థులను కూడా మనం ఎంక్వైరీ చేయడం జరిగింది. వారి నుంచి కూడా సమాచారం సేకరించడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఒక ప్రొఫెసర్ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్గా ఉన్నారో ఆ ప్రొఫెసర్ అభిషేక్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, అభిషేక్ను ఫెయిల్ చేయాలని చూశారు, వేధింపులకు గురి చేశారు. అందుకే అభిషేక్ ఈ విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనేది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా చెప్తున్నారు. అత్యంత విషమంగా అభిషేక్ ఆరోగ్య పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది. సర్జరీ చేసి పైపు లైన్ ద్వారా ఆహారం అందించేటువంటి ప్రయత్నం కూడా చేయాలని వైద్యులు చెప్పడం జరిగింది. తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి కలత చెందుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పి కళాశాలలో జాయిన్ చేస్తే ఈ విధంగా వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే కనుక ఒక్క అధికారి కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఒక్క ప్రొఫెసర్ కానీ ఉన్నతాధికారి కానీ ఇప్పటివరకు అభిషేక్ని పరామర్శించలేదు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు, ఎవరికి తెలియకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రొఫెసర్ ఉన్నారో ఆ ప్రొఫెసర్లు ఇద్దరికీ కూడా పూర్తిగా రిజిస్ట్రార్ కొమ్ము కాస్తున్నారనేటువంటి ఆరోపణ కూడా బయటకు వస్తూ ఉంది. ఎస్ హరి. All right, Anil, thanks for the inputs.